2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. జవేరియా గారు, చాలా వరకు కూడా అంటే వ్యాపారం చేయాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళకి ఎక్కువగా అసలు పెట్టుబడి లేకుండా, దాంతోపాటు పెట్టుబడి తక్కువగా ఉండాలి, లాభాలు ఎక్కువగా ఉండాలి, టైం కన్స్యూమింగ్ తక్కువగా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ అలాంటి వాళ్ళ కోసం ఒక బిజినెస్ ఐడియాని మనం సజెస్ట్ చేయాలి అంటే ఏంటి మేడం అది? సిరి గారు, మీరు సాల్ట్ తింటారా? ఏ సాల్ట్ తింటారు? టేబుల్ సాల్ట్ మేడం. టేబుల్ సాల్ట్ తింటారు. సో ఇప్పుడు అంటే ఈ మధ్య కాలంలో చాలా వరకు సాల్ట్ అంటే రకరకాలుగా వింటున్నారు. ఎస్, పింక్ సాల్ట్. పింక్ సాల్ట్ ఎందుకు ఎక్కువ తీసుకుంటున్నారు సిరి గారు? ఎందుకు షిఫ్ట్ అయ్యారు ఇలా? హెల్త్ కాన్షియస్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయని. రైట్. సో సాల్ట్ వల్ల చాలా మనకు డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో సాల్ట్ వల్ల మన బోన్స్ కరిగిపోవడం, తర్వాత డయాబెటీస్ కానీ, మంతన సత్యనారాయణ సార్ అయితే అస్సలు సాల్ట్ వాడకండి అని చెప్తారు. అవును, కంప్లీట్గా అస్సలు కంప్లీట్ అవాయిడ్ చేయండి అంటారు. అండ్ తన డైట్ ప్లాన్ కూడా అలానే ఉంటుందన్నమాట. సో మనకు సాల్ట్ ఎంత హానికరం అయింది అని తెలుసుకొని మెల్లగా పీపుల్ అంటే జనాలు తెలుసుకొని ఇంకా హెల్త్ కాన్షియస్ అవ్వుతూ పింక్ సాల్ట్కి షిఫ్ట్ అవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా అది వెరీ డ్రాస్టిక్ చేంజ్ అనుకోవచ్చు సాల్ట్ కన్జంప్షన్లో. సో అలాంటప్పుడు ఇంకో రకమైన సాల్ట్ వచ్చింది మార్కెట్లోకి. ఏంటి మేడం అది? అత్యంత కాస్ట్లీయెస్ట్ సాల్ట్ సిరి గారు. ఎందుకు దీనివల్ల అంత కాస్ట్లీ? ఎస్, బెనిఫిట్స్ చాలా ఉంటాయన్నమాట. న్యూట్రిషన్ వాల్యూస్ కానివ్వండి, మినరల్ వాల్యూస్ కానివ్వండి, చాలా ఉంటాయి. సో పోషక విలువలు అనేది ఈ సాల్ట్లో చూడొచ్చు మనము. దాని ఖరీదే అరౌండ్ 30,000 వరకు ఉంటుంది పర్ కిలో అండ్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఓకే, ఎస్. సో అది కూడా కిలో, హాఫ్ కిలో కూడా పెట్టచ్చు సిరి గారు. అంత అంటే దీని ప్రాసెస్ కూడా ఎలా ఉంటుందంటే బ్యాంబూ సాల్ట్ అంటారు దీనికి. సో బ్యాంబూస్ ఉంటాయి కదా మనకు అరకు అలాంటి చోట, అయిన తర్వాత వచ్చేసి మనకు ఎస్పెషలీ ఆంధ్రాలో, మన ఇండియాలో బ్యాంబూ పంట అనేది చూస్తూ ఉంటాం. సో బ్యాంబూ పంట కూడా అప్ టు 3 to 4 years దాకా మనం చూస్తాం అది బ్యాంబూ వచ్చేకి మంచిగా. సో 3 yearsకి వచ్చిన ఒక పంట ద్వారా ఎన్నో మనకు పోషక విలువలు అందులో చూడొచ్చు. సో అది సాల్ట్ కలిపి ఒక ఫైర్లో అంటే కాలుస్తున్నాము అంటే అది కూడా 9 times మనం వేడి చేస్తున్నాము ఆ సాల్ట్కి అంటే ఇందులో ఉన్న పోషక విలువలు సాల్ట్లోకి వచ్చి, అండ్ అది కూడా మంచిగా పొటాషియం, ఐరన్ అండ్ కాల్షియంతో కూడిన సాల్ట్ మనకు చాలా హెల్త్ బెనిఫిట్ ఫర్ ద బోన్స్. అండ్ తర్వాత ఇంకా హెయిర్, స్కిన్కి కూడా అండ్ మెడిసిన్కి కూడా యూజ్ చేస్తారు. ఇంక ఇతర చాలా రకాలుగా మనము యూసేజ్ అయితే చేయొచ్చు అన్నమాట ఇందులో. సో మరి ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే చాలా తక్కువ మోతాదులో ఇప్పుడైతే ఈ బిజినెస్ నడుస్తుంది. ఇప్పుడు ఎవరైతే ఇది వింటున్నారో వాళ్ళు అప్పటికప్పుడు కూడా స్టార్ట్ చేసేయచ్చు ప్రాసెస్. ఓకే, అంటే దానికి రూమ్ స్పేస్ కావచ్చు, లేదంటే మెటీరియల్ కాస్ట్ కావచ్చు, ఇదంతా ఎలా ఉంటుంది మేడం? ఎస్ సిరి గారు, జస్ట్ మీరు చిన్నగా స్టార్ట్ చేస్తున్నారు అంటే ఒక 250 SFTలో ఒక చిన్న రూమ్ త్రూనే మీరు స్టార్ట్ చేసేయచ్చు ఈ ప్రాసెస్. లేదు ఓపెన్ ల్యాండ్ ఉంది అంటే కూడా బయట భట్టి అంటారనమాట. సో వీటి త్రూ కూడా మీరు జస్ట్ కాల్చి ఆ ప్రాసెస్ అనేది చేసి మీరు బ్యాంబూ సాల్ట్ అనేది తయారు చేయొచ్చు ఈజీగా. అండ్ ఇది మెషినరీతో కాదు, కంప్లీట్ హ్యాండ్మేడ్ కాబట్టి అంటే ఏదైనా కూడా కంప్లీట్గా అంటే ఒక చెక్కతో కాల్చడం జరుగుతుంది. అండ్ తర్వాత కంప్లీట్ ప్రాసెస్ మనం చేతులతోనే చేస్తాం. సో అందుకే ఈ సాల్ట్ చాలా ఖరీదైంది. అండ్ 9 times కాల్చడం జరుగుతుంది అనమాట. ప్రాసెసింగ్ 9 times చేస్తారు సాల్ట్కి. అరౌండ్ 1000 to 1500 degrees Celsiusలో ఇది కాల్చడం జరుగుతుంది. అండ్ ఇది తయారు చేసేకి 20 days to 40 days ప్రాసెస్ అయితే జరుగుతుంది సిరి గారు. ఓకే. సో దీని ఖరీదు అంటే మనకు ఇది తయారు చేసేకి జస్ట్ 1000 rupees కూడా పడదు, కానీ అరౌండ్ 30,000 వరకు మనము అమ్మచ్చు. ఆల్మోస్ట్ 80% ఎస్, more than 80% అనొచ్చు. ఈజీగా మనం అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో చూడొచ్చు. ఇప్పుడు కూడా నేను కొన్ని పోస్ట్ ఇక్కడ పెడుతున్నాను స్క్రీన్ మీద, దాని ధర మీరు చూడొచ్చు. సో అంత అత్యంత ఖరీదైన సాల్ట్
మనకు మార్కెట్లో చాలా చాలా డిమాండ్ ఉంది. ఎందుకు అంటే పోషక విలువలు ఇందులో చాలా ఉన్నాయి. సో ఇది మనం ఇండియాలో అయితే మినిమం అక్కడక్కడ చూస్తున్నాము, కానీ ఫారిన్ కంట్రీలో దీని కన్జంప్షన్ ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఎక్స్పోర్ట్ చేసి మంచిగా డబ్బులు సంపాదించవచ్చు. సో ఎవరైనా సరే ఎక్కడి నుంచి అయినా సరే ఆ సాల్ట్, బ్యాంబో సాల్ట్ బిజినెస్ మీరు స్టార్ట్ చేసి మంచిగా ప్రాఫిట్ గెయిన్ అనేది చూడొచ్చు మీ బిజినెస్లో. అండ్ ప్రాసెసింగ్ కూడా చాలా చాలా ఈజీగానే ఉంటుంది అనమాట. అంటే మనకు సముద్రపు ఉప్పు అంటారు కదా, సీ సాల్ట్ జస్ట్ ఫిల్ చెయ్యాలి ఒక బ్యాంబూలో. సో బ్యాంబూ కూడా అది కూడా కటింగ్ జరుగుతుంది అనమాట. ఒకవైపు మీరు చెక్కతో ఆల్రెడీ అది ఫిల్ అయి ఉంటుంది, ఇంకొక వైపు మీరు కవర్ చేస్తారు, కవర్ చేసి కాల్చడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ కూడా 9 times చేయాలి. సో 9 times చేసిన తర్వాత ఒక రకమైన అంటే డార్క్ పింకిష్ అనొచ్చు, మీరు ఆ బ్లాక్ కలర్ అనొచ్చు, బ్రౌన్ కలర్, డార్క్ బ్రౌన్ అనొచ్చు. ఆ కలర్లో వచ్చిన తర్వాత ఇది ఆల్మోస్ట్ ఒక 20 days to 40 days పడుతుంది. అప్పుడు మీరు ఇది చిన్న చిన్న ఒక క్రిస్టల్ అంటారు కదా, సో అలాంటిది కటింగ్ చేసి మార్కెట్లో మంచిగా అమ్మచ్చు సిరి గారు. అండ్ తర్వాత వచ్చేసి ఇది మార్కెటింగ్ అంటే ప్లేస్ ఎక్కడ అని చాలామంది ఆలోచిస్తారు. సో ఆన్లైన్లో ఇది చాలా చాలా డిమాండ్ ఉంది కాబట్టి మీరు వెంటనే ఆన్లైన్ త్రూ అప్రోచ్ అవ్వి ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసేయచ్చు. అండ్ మీరు ఫస్ట్ ఇంటికి కావాల్సింది కాబట్టి ఫస్ట్ ఇంట్లో ట్రయల్ బేస్ చేసుకొని మీరు సక్సెస్ అవ్వితే ఇది మార్కెట్లో కూడా విత్ లైసెన్సెస్ పరంగా మీరు తీసుకెళ్ళచ్చు. సూపర్ మేడం, మీరు చెప్పిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో అండ్ ఇప్పుడు చాలా డిమాండ్ ఉందని చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు ప్రతి ఒక్కరి ఇంట్లో సాల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మనకి చెప్తూ ఉంటారు కూరలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదైనా ఉంది అంటే అది సాల్ట్. అండ్ ఆ సాల్ట్ మనము కన్జ్యూమర్స్, మన కస్టమర్స్ అంటే ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారు కాబట్టి. అండ్ ఇప్పుడు హెల్త్ కాన్షియస్ మీరు అన్నట్టుగా పింక్ సాల్ట్ ఇవన్నీ కూడా వాడడానికి ముఖ్య రీజన్ హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉన్నాయని, నార్మల్ టేబుల్ సాల్ట్తో అని. అండ్ మీరు చెప్పినది కూడా చాలా వర్కౌట్ అయ్యే బిజినెస్ అండ్ ఫ్యూచర్లో ఎక్కువగా డిమాండ్ ఉండే బిజినెస్ అని చెప్తాను. ఇలా ఎవరికైనా కూడా బిజినెస్ పరంగా ఐడియాస్ కావాలి, ఫ్యూచర్ బిజినెస్ స్కోప్ ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మార్కెటింగ్ పరంగా గ్రో అవ్వాలి అనుకుంటే ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? డెఫినెట్లీ సిరి గారు, జస్ట్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు, టీమ్ విల్ గైడ్ దెమ్. అండ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేకి చాలా చాలా ఇంట్రెస్టెడ్ అయి ఉన్నాము అన్న వాళ్ళందరూ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఫ్రాంచైజీ మోడల్ ఉంది మన దగ్గర. అండ్ బనానా పౌడర్ మేకింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎలా తయారు చేసుకోవచ్చు, ఒక బిజినెస్ ఫ్రేమ్ వర్క్ కావచ్చు. అండ్ తర్వాత వచ్చేసి చాలా చాలా మెషినరీస్ కావచ్చు. అండ్ ఫ్రాంచైజ్ అయితే ఈజీగా అవైలబుల్ ఉన్నాయి. రెంటైలర్ కావచ్చు, మీరు ఇరానీ ఛాయ్ కావచ్చు, ఇంకా ఇతర కూడా ఎవరైనా సరే సంప్రదించవచ్చు. టీమ్ విల్ గైడ్ దెమ్ సిరి గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.